జ్యూస్ అనేది ఓన్లీ మనము డీహైడ్రేట్ అవ్వకుండానే కాదు, జ్యూస్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. చాయ్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కానీ ఇట్లాంటి జ్యూస్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మంత్లో నేను 4 kgs తగ్గాను సార్. టేస్టీగా ఉందా? మేడం ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు మేడం, ఇది చాలా మంచిది. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి 3 దీంట్లో మనం ఏంటంటే కాంబినేషన్కి మునగాకు కలుపుతాము, తులసి కలుపుతాము. సో ఇది చాలా బెనిఫిట్ మేడం, ఇది చాలా మంచిది. సో మనకి 0.5 సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్కి, సో మనకి ఎంటికలు పెరగడానికి, సో హార్ట్కి, మనకి నల్స్ క్లీనింగ్కి చాలా మంచిది. ఇది 5 కలిపి ఒక జ్యూస్ చేస్తున్నాము. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంది. సో మనం కాక్టైల్ అని తయారు చేసే దాంట్లో అన్ని విధానంగా ఒక 10 to 12 వెరైటీస్ కల్పిస్తాము. కలిపియడం వల్ల చాలా బాగా హెల్తీగా ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాను నేను జ్యూస్. ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తామంటే మేడం, ఇలాంటిది ఒక 2-3 kgs డైలీ పోతుంది మేడం. మనది ఏంటంటే 2 బ్రాంచ్లు ఉన్నాయి, 2 బ్రాంచ్ల దగ్గర కూడా ఇలా డైలీ కట్ చేస్తాము. సో పెద్ద టబ్ తీసుకొని దాంట్లో దొడ్డు సాల్ట్ వేసి, ఏవైనా కానివ్వండి మేడం, కాకరకాయ కానివ్వండి, ఇవి కొత్తిమీర కరివేపాకు కానివ్వండి, పెద్ద టబ్ తీసుకొని తాగే నీళ్ళతోని దాంట్లో సాల్ట్ వేసి సాల్ట్లో అన్నీ కడుగుతాము. కడిగినాక మిగతా అన్ని డబ్బాలలో స్టోరేజ్ చేసుకొని వస్తాం. ఎంబడెంబడే ఎట్లా అయిపోతే అట్లా జ్యూసేజ్ చేస్తాం మేడం. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు జ్యూస్ రెడీ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే మనం చెప్పాను కదా ఇందాక మేడం, సో కొత్తిమీర కరివేపాకు, పుదీనా, తులసి, మునగాకు, కొంచెం ఉసిరికాయ కూడా కలుపుకోవచ్చు మేడం. సో మనకి ఎంటికలకు కూడా బాగుంటుంది, కళ్ళకు కూడా బాగుంటుంది, డైజెషన్కి, నల్స్ క్లీనింగ్కి. ప్రతి ఒక్కొక్కటి ఏంటంటే మనం ఎవ్రీ వారానికి ఒక్కసారి మనం చేంజ్ చేసుకుంటూ తాగుతూ ఉంటే మనకు ఒక 1 month, 1.5 monthలో మనకు రిజల్ట్స్ వస్తాయి. మనం అక్కడిక్కడ పోయి ఎన్నో డబ్బులు పెడతాం, ఎన్నో ఇది చేస్తాం. ఆఫ్టర్గా ఏంటంటే పెద్ద గ్లాస్ తాగితే 30 రూపాయలు తీసుకుంటున్నాం జంబో గ్లాసు, చిన్న గ్లాస్ అయితే 20 రూపాయలు. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది. టీ కాఫీలకు పెట్టుడు కంటే మనం ఒక 20 రూపాయలు ఇలాంటి జ్యూస్ తాగామనుకోండి, ఎంతో ఆరోగ్యంగా ఉంటాము, ఎంతో యాక్టివ్గా పెరుగుతాము, యాక్టివిటీ ఉంటుంది మనకి. సో ఇలాంటి చెత్త ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా మనం పడేయం మేడం ఇవి. సో ఇవి కూడా ఆవులకు తినిపిస్తాం. ఆవులకు కూడా చాలా ఐరన్ పెరుగుతుంది, బాగా ఉంటుంది. ఆవులకు కూడా క్యారెట్, బీట్రూట్ పొట్టు కానివ్వండి, ప్లస్ ఈ వీడి గ్రాస్ కానివ్వండి, సో ఏవి ఉన్నా కూడా మేడం మనం ఆవులకి ఫ్రీగా ఇచ్చేస్తాం. అది కూడా ఆవులకు తినిపించేస్తాం. చెత్తలో పడేస్తే మనకేం లాభం ఉండదు, పుణ్యం రాదు. సో అవిటైనా తినే అనుకోండి మనకు పుణ్యం వస్తుంది. ఇందాక మనం కొత్తిమీర కరివేపాకు చేసాం కదా మేడం, సో దీంట్లో కూడా ఏమేమి కలపాలనో నేను చెప్తున్నాను మేడం. నేను ఇది 1 లెమన్ వేస్తున్నాను కొంచెం. సో ఇది ఏంటంటే కొంచెం ఉసురుగాయ, ఇది తాగామంటే మనకి ఎంటికలకి కొంచెం విటమిన్ సి పెరుగుతుంది, ఎంటికలు అవి ఊడిపోవు దీంతో. ఇది ఏంటంటే మనం మునగాకు చేసి పెట్టాను, కొంచెం కొత్తిమీర కరివేపాకు, మునగాకు, ఉసురుగాయ. మునగాకు అయితే ఒక 365 మెడిసిన్ సంబంధించింది, ప్రతి ఒక్క నరాలకి తాకుంటా మనకి అన్నిటికీ. సో చాలా బాగుంటుంది మునగాకు కూడా. సో ఇప్పుడు అన్నీ కలిపాను, టేస్ట్కి ఇది చేస్తున్నాను.
ఇది రెడీ అయిపోయింది సార్. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, తులసి, మునగాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. అన్నీ కలిపి ఇచ్చేస్తాను. చూసారు కదండి, ఈ జ్యూస్ని అయితే మీరందరూ ఎలా తయారు చేసుకోవాలో. ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మీలో ఎవరైనా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ జ్యూస్ని కనుక మీరు తయారు చేసుకొని తాగుతూ ఉంటే ఖచ్చితంగా 1 వీక్లో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే కొంచెం నిదానంగా హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందని గణేష్ గారు చెప్తున్నారు. మీరందరూ కూడా ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో అయితే మనం మునగాకు కూడా వేసి తయారు చేశారు. మునగాకు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఈ మధ్య మనందరం వింటూనే ఉన్నాం, మనందరికీ తెలుసు కూడా. కాబట్టి ఈ జ్యూస్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో టేస్ట్ ఎట్లా ఉంది ఏంది మొత్తం ఫస్ట్ నేను చూసుకున్నాకనే తర్వాత ఇది చేస్తాను. ఓకే, సో అట్లా అనేసి సో చాలా బాగుంది, నిజంగా చాలా బాగుందండి. నేను కూడా ట్రై చేశాను కదా. జనరల్గా అన్ని ఆకులు కదా, ఎట్లా ఉంటుందో ఏమో ఆ ఫ్లేవర్ డైరెక్ట్గా రా కదా అనుకున్నాను. పచ్చి పచ్చి ఆకులు, ఫ్లేవర్, పచ్చి వాసన అట్లా ఉంటుందేమో అని. అట్లా ఏం లేదండి, నిజంగా చాలా బాగుంది గణేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఒక మంచి ఏదైనా కానీ మేడం కొంచెం మనము చేసి మంచి పూర్తిగా ఇవ్వాలి మేడం. ఎవరికైనా డబ్బు తీసుకున్నామే ఇవాళ వచ్చారు రేపు రాని రాకపోని అది వేస్ట్ మేడం. కస్టమర్ ఈజ్ గాడ్ మేడం. కస్టమర్తో మనం ఇది అవుతాం. సో మనం కస్టమర్కి రెస్పాన్స్ ఇచ్చి ఇప్పుడు మన దగ్గర టైం ఇచ్చి వాళ్ళు మంచిగా నిదానంగా ఆగి తాగితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తొందర అంటే ఏదో ఒకటి ఇచ్చేస్తాం, ఏదో ఒకటి ఇది అవుతుంది మేడం. నేను ఒకటే చెప్తున్నా వీడియోలో మరీ మేడం, మనం ఎక్కడైనా పోయినా కూడా ఒక 5 to 10 minutes టైం మేడం. ఇప్పుడు మనం గంటలు వాకింగ్ చేస్తాం. ఇప్పుడు హెల్దీ జ్యూస్ మేడం, టీ కొట్టు దగ్గర పోయినాకనే ఇమీడియట్గా ఇయ్యారండి. 5 to 10 minutes పడుతుంది మేడం. ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా తాగితే మనకు చాలా బెనిఫిట్, చాలా హెల్దీగా మేడం. తొందర వాడొద్దు మేడం ఏదానికైనా. వాకింగ్, యోగా మెయిన్ మేడం హెల్త్కి. అవి 2 పెట్టుకున్నాం, అవి 2 చేసినామంటే మనకు ఎట్లాంటివి ఇవి కావు. మెయిన్ టెన్షన్ తగ్గించుకోవాలి. సో ఇప్పుడైతే మన అన్ని జ్యూసెస్ గురించి అయితే చెప్పాను మేడం. ఒకటి ఏంటంటే మునగాకు కూడా చాలా మంచిగా ఉంటుంది. సో మన దగ్గర 10 to 12 వెరైటీ జ్యూసెస్ ఉంటాయి. ఎవ్రీ వారానికి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాము. సో మన షాప్ వచ్చేసి సుందరయ్య పార్క్, బాగ్లింగంపల్లి. సో మార్నింగ్ 6 to 12 వరకు మనం షాప్ పెడతాం. సో నా మొబైల్ నంబర్ వచ్చేసి 9397882282. మా 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 2 బ్రాంచ్లు మేము అవే అయినంత వరకు నడిపించుకుంటున్నాం. సో జనాలు కూడా ఎక్కడెక్కడ ఏంటంటే చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఇక్కడ పార్క్ ఉంది, దీని ప్రెసెంట్ ఉన్నారు అనుకోండి, ఆయన వస్తుండు చూస్తుండు, మర్సిటీస్ వచ్చి ఒక వారం రోజులు జ్యూస్ తాగుతుండు, మనది ఎట్లుంది ఏం చూస్తున్నారు మేడం. చూసి వచ్చినాక నెక్స్ట్ డే చెప్తున్నారు నీకు ఏ కావాలా మా ఏరియాలో. పాలిటిక్ కానివ్వండి వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంది మేడం. నీకు ఏడా ఏం కావాలి మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు వచ్చి మా ఏరియాలో షాప్ పెట్టుకో అంటున్నారు. కానీ ఏంటంటే మన దగ్గర ఎంప్లాయీస్ లేరు. సో ఎంప్లాయీస్కి పెట్టినా కూడా మాలాగా క్వాలిటీ మాలాగా చేయనీకి వస్తలేదు మేడం. సో కస్టమర్స్ కూడా అది కూడా చెప్తారు, గణేష్ నువ్వు చేసి ఇచ్చినట్టుగా టేస్ట్ వస్తలేదు. సో నువ్వు ఏంటంటే మార్కెట్కి వెళ్ళినా కూడా మొత్తం బిజినెస్ అయిపోయినాక వెళ్ళు నువ్వు. సో ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని కస్టమర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు మేడం.